కాంగ్రెస్ డ్రామా బట్టబయలు జీవోలతో కోట్ల సాధ్యం కాదని తెలిసిపోయి 42% రిజర్వేషన్తోనే ఎన్నికలు జరపాలి. చట్టబద్ధత కోసం 9 షెడ్యూల్లో చేర్చాలి. పార్టీల పరంగా ఉంటే ఒప్పుకునేది లేదు. అదే విషయాన్ని శాసనసభలోనే చెప్పాం. ప్రతి బీసీ రేపటి రాష్ట్ర బంధులో పాల్గొన్నారు. బీసీ మంత్రులు మరియు నాయకులు అనడం జరిగింది. కాంగ్రెస్ డ్రామాలు ఎందుకంటే సాధ్యం కాని రిజర్వేషన్లతో హైకోర్టు అని సుప్రీంకోర్టు అని డ్రామాలు ఆడుతుంది. ఎందుకంటే బీసీలను దగా చేస్తుంది. వీరికి అనుకూలమైన వాతావరణం లేదని బీసీల రిజర్వేషన్లని డ్రామా ఆడుతుందని అనడం జరిగింది. మరియు ఇది సాధ్యం కాని జీవో అని అసెంబ్లీ సాక్షిగా చెప్పినాం ప్రతిపక్షాలు. అయినా కూడా బీసీలకు రిజర్వేషన్ తెస్తాం అని మా చేతిలో ఏం లేదు, మేము ఎంతో కొట్లాడినామని చెప్పి బీసీలకు రిజర్వేషన్ తెచ్చే పరిస్థితిలో లేని కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలి. కానీ మీరు పార్టీల పరంగా రిజర్వేషన్లు ఇస్తాం అంటే ఒప్పుకునేది లేదు. మీరు చట్టబద్ధంగా 42% ఇచ్చేదానిక కాంగ్రెస్ పార్టీని వదిలేది లేదు. మరియు రేపు బీసీ బంద్ను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని బీసీ సంఘ ఎమ్మెల్యేలు, బీసీ సంఘ నాయకులు కోరడం జరుగుతుంది.